హాయ్ అండి, ఈరోజు వ్యూవర్స్ కోరిక మేరకు మనము కేక్ అనేది ఎలా చేయాలో ఈరోజు మీకు మంచి ఈజీ అండ్ క్విక్ రెసిపీ చూపిస్తున్నా. ఇంకోండి, ఇలా ఒక కొలత పెట్టుకోవాలి, ఏదో ఒకటి గ్లాసు గిన్నో చెంబో మీ ఇష్టం. దీంతో ఒక గ్లాస్ షుగర్ వేసినప్పుడు ఒక గ్లాసు మీరు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ మీరు ఏది ప్రిఫర్ చేస్తే దాన్ని పోసుకోవాలన్నమాట. చూసారా, బాగానే ఆయిల్ పడుతుంది. ఇది ఇలా వేసుకున్నాక ఫ్లేవర్స్ కోసం అనేసి కొంచెం ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఎంత అక్కర్లేదు, ఎంత చాలు అంతా నలుపుకొని పొడి చేసుకుందాం. ఇట్లా ఒక 2-3 స్పూన్స్ కాఫీ పొడి వేసుకోవాలి. ఇది మనకి చాక్లెట్ కేక్ గురించి అనమాట. ఇట్లా విక్ఫీల్డ్ కంపెనీ అయితే మనకి ఏదైనా సరే నాకు నచ్చుతుంది అనమాట, అందుకనేసి నేను తీసుకుంటా. ఇది కూడా కోకో పౌడర్ అంటారు దీన్ని. ఈ కోకో పౌడర్ కూడా మనము 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చాక్లెట్ తయారీలో కూడా ఈ కోకో పౌడర్ యూజ్ చేస్తారు కదా. ఇది ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా అనమాట. ఇది కూడా నేను విక్ఫీల్డ్దే యూజ్ చేస్తాను. ఇది మళ్ళీ మనకి బేకింగ్ సోడా వేసాక తిని సోడా కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, తిని సోడా 2 వేస్తాం కదా. ఇప్పుడు ఎగ్స్ వేద్దాం. పలగొట్టిది వీడియో తీస్తున్నాం. అవశ్య గారు కేక్ చేస్తుంది ఈరోజు, కాశ్మీర్ దంచుతుంది. అంత చిన్నగా పలగొడితే తెల్లారిపోద్ది పగలడానికి. చెయ్యి ఏదోటి. ఇది కూడా చల్లారిలాగానే ఉంది. కొడుతున్నా అవసరం, కొబ్బరికాయ కొట్టినట్టు కొడతావు ఏంటి? ఓకే, పోసాయి. ఎందులో పోసేస్తావే? ఆవి చంపగా తింటుంది. వేసాయి. కింద ఒక చుక్కలు కింద కొడతాను, నీసు వాసన వస్తుందని నేను దీన్ని ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాను. అసలు అదే కూడా తాగు. కలపాలి. వేసాయి, పౌడర్ వేసాయి. ఇలా చేయండి. ఇది పౌడర్ వేసాయి. ఇది ఇలా కలపాలన్నమాట రౌండ్గా. బాగా నురగొచ్చి ఇలా కలుపుకోవాలన్నమాట అండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా ఈ బేకర్స్ అందరూ. అట్లా మీరు ఒక స్పూన్ కదపాలి కానీ మనిషి కదిలిపోకూడదు అనమాట. మా కాశ్మీ వాళ్ళ డాడీ అయితే మనిషి అంతా ఊగిపోతారు కానీ పాపం ఇది మాత్రం కదలదు. చౌక్ తిప్పవే, నువ్వు పోకుండా తిప్పవే. ఏం చేస్తున్నావు అక్కడే? కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ రౌండ్ చేయి. అప్పుడు ఇలా తిప్పాలి, అట్ట అట్ట అనకూడదు, రౌండ్గా తిప్పాలి దాన్ని. నువ్వు తిప్పవే అవశ్య. మమ్మీ సీటు కింద పే కంపీస్ బాగుంది కదా. అదే నా కూతురు ఎంత బాగా కలుపుతుందో. అది చూడు, నీకు మూమెంట్ కలిపియాలని పైన గాలి అంటుంది. చూసా ఎంత అట్లా అది చూడు లేగా, అది తెలుగుదేట్లేదు. కొంచెం ఇలా లైట్గా పక్కకి ఇలా వంపుకుంటే కరెక్ట్ మీద వస్తుంది. ఇప్పుడు ఎట్లా అనాలి? ఇలా అనడం వల్ల అదేమవుతుందంటే పడిపోదు, బుడగలు వస్తాయి. ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి బాగా నురుగ్గా వేద్ది అనమాట. ఇది కరెక్టే కదక్క, పడిపోతుంది. సో ఇట్లా ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఇంకో
అలా బబుల్స్ రావాలి నువ్వు కలిపామనుకో. నువ్వు మొత్తం ఆలు కొట్టేస్తాను. మొత్తం తిప్పేస్తుంది. బబుల్స్ వచ్చినాయి చూడు. వచ్చినాయి బబుల్స్ రావాలి. బబుల్స్ రావాలి. కట్ అండ్ ఫోల్డ్ అంటారు. కట్ ఫోల్డ్ కట్ ఫోల్డ్. బట్టలు మార్చుకుంటా ఇంకెంతసేపు ఈజీగా అయిపోద్ది అనుకుంటున్నావు మరి. కేక్ అంటే ఇది తిప్పడమే మెయిన్ బాగా. అమ్మా ఇలా మీ ఇష్టం వచ్చినంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు ఊరగా ఎక్కువ వచ్చి దాగా కలుపుకొని నెక్స్ట్ వద్దాం ఒకసారి వేస్తాం. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. అలా ఇంకొక చెయ్యి ఉండాలి నాకు. వంపు తిని దీన్ని ఇలా పట్టుకో. చూసా గ్లాస్కి మనకి గ్లాసు నూనెకి గ్లాసు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని, గ్లాసు గుడ్లు వేసుకుని, గ్లాసు షుగర్ వేసుకుని, గ్లాసు ఇంకేంటే వేసుకోవాలి. ఎగ్స్ గ్లాసు, మైదాపిండి గ్లాసు, మైదాపిండి కానీ చాక్లెట్ ఒక గ్లాసు, వరిపిండి వరిపిండి కానీ మన చపాతీ పిండి కానీ మీ ఇష్టం. ఇంకా అది మెజర్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. చూడండి ఇట్లా వస్తుంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో. ఇంతకు మించి గట్టిగా ఉంటే కేక్ గట్టిగా ఉంటుంది. రాయలా ఉంటుంది. ఎవరు తిన్నాడు? ఎవరు అడిగారు? అమ్మని అడిగారు. ఇలా ఉండాలి కేక్ కన్సిస్టెన్సీ. దీని ఇంకా మీరు అంత బాగా కలుపుకుంటే అంత బాగా లూజ్గా వస్తుంది. ఇప్పుడు ఏదన్నా మనం బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసేసి బాగా రాయాలన్నమాట. బాగా రాసేసి దీనికి పైన ఇలా కోట్ చేసాక దీంట్లో ఏదైనా మైదా పిండి ఏదైనా వేసి దీన్ని ఇట్లా అనాలి. ఇట్లా లేయర్గా అనేసరికి ఎక్స్ట్రా దొంపేసుకుని మనం దీన్ని ఖాళీ బిన్ని ఇసుకేసుకున్న కుక్కర్లో ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలాగా మనం ఓవెన్ ప్రీహీట్ చేసుకున్నట్టే చేసుకున్నాక వాడని కుక్కర్లు ఏటి ఉంటాయి కదా, అవి పెట్టేసుకుని ఇట్లా సెట్ చేసుకుని కొంచెం లోపలికి ఇట్లా సెట్ చేయాలన్నమాట. సెట్ చేసేసాక అప్పుడు దీన్ని బాగా రెడీగా ఉంచుకున్నాక ఇప్పుడు మనము ఈ లిక్విడ్ మనం చేసుకున్నది కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా అయిపోయాక మనం దీనికి ఇలా కుక్కర్కి విజిల్ పెట్టేసి మనకి బెల్ట్ తీసేసి పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో. ఇట్లా మనకి కేకు ఇట్లా టచ్ చేస్తే అయిపోయినట్టేనమాట. అప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి. ఓకేనండి, ఓపెన్ చేయరా. దీని చుట్టూ గీకండి ఫస్ట్. చాక్లెట్ కేక్ వచ్చేస్తుందండి. మొత్తానికి వచ్చింది. ఇట్లా పిండేయడం వల్ల మనకి ఈజీగా వదిలేస్తుంది అనమాట గిన్నెని. లేదా గిన్నెని పట్టేసుకుని సగం కేక్ అక్కడ ఉండిపోద్ది. అడుగున బటర్ పిండి పాముతాం కదా, దానివల్ల. లేదంటే గిన్నె పట్టేసుకుంటుంది. ఓకే, కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏదో రోజు కేక్ ఉన్నప్పుడు హ్యాపీ బర్త్డే చేసుకోవాలి, అంతే కదా. ఓకే,
ఏంటండి అటు ఇటు కాకుండా వస్తున్నారు అట్లా కేక్ కోయడం కూడా రావట్లేదు. చా 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 చా. డాడీ ఎలా కట్ చేస్తారు? కేక్ ఇట్లా కోణంగా కట్ చేస్తారు ఎవరో ప్రపంచంలో. కొన్ని అట్లా ఫాలో అయిపోవాలి. ఇలా మెత్తగా ఉంటాయి అన్నమాట. హౌ ఇస్ ఇట్ ఈస్ టేస్ట్ చేసి చూపించడం. హౌ ఇట్ ఈస్ ఎలా ఉంది వర్ష? తిను చాక్లెట్ కేకు ఎట్లా ఉందని అచ్చా అన్నీ చెప్పేస్తారు మీకు. వీడియో చూసుకుని లైక్ చేసి షేర్ చేస్తే వాడు మీకే అర్థమైపోతుంది. కాశ్మీర్ అన్నా నువ్వు కూడా కేక్ ఇలా మంచి కేక్ తయారు చేసుకొని మీరు కూడా మంచి స్పాంజీ కేక్ టేస్ట్ చేసి చెప్పమ్మా కాశ్మిక ఎంత బాగా నవ్విందో. ఎట్లా ఉందమ్మా నిజంగా చెప్పు బాగుందా? ఓకే థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. వారానికి ఒకసారా? సండే ఇంట్లో ఉంటే చేసి పెడతాం. మరి మేము సండే కూడా ఆఫీస్కి వెళ్తాను. నేను కూడా స్పాంజ్ కేక్ ఓకేనండి. అలా అడ్డదిడ్డంగా కోసేస్తారండి కేక్. ఓకే మరి ట్రై చేయండి ఈ రెసిపీ. ఎలా వచ్చిందో మీకు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ చేత మీ చుట్టాల చేత అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. జూట్ బ్యాగ్స్ ఆర్డర్ చేయండి అండ్ గార్డెనింగ్ చేయండి. మెంతికూర పెంచండి. వీక్లో 1 డే మీరు పప్పుతో మీ మెంతికూర వండుకొని హ్యాపీగా ఉండండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.